ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను మరొకసారి కలిసి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరనున్నారు. 2 రోజుల టూర్లో మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ భేటీ అవుతారని సమాచారం. రాహుల్ గాంధీని సైతం కలిసే ఛాన్స్ ఉంది. ఏపీ సర్కార్ వ్యూహానికి ప్రతి వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్నారు. చంద్రబాబుతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల తీరును తెలంగాణ ప్రజల ముందు ఎండగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ ప్రయోజనాలను వివరించాలని భావిస్తున్నారు. దీంతో ఈసారి సీఎం ఢిల్లీ టూర్ సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. అయితే ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను ఇంకొకసారి కలిసి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని కోరనున్నారు సీఎం. ఇంకొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు సమాచారం. ఏపీ సర్కార్ వ్యూహానికి ప్రతి వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్నట్లే చెప్పాలి. చంద్రబాబుతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల తీరును తెలంగాణ ప్రజల ముందు ఎండగడుతూ కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రుల్ని కలిసి కూడా తెలంగాణ ప్రయోజనాల్ని వివరించాలని సీఎం భావిస్తున్నారు. అయితే ఈ అంశాలన్నిటితోనూ ఈసారి సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉంటారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను ఇంకొకసారి కలిసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ కూడా కోరనున్నారు. 2 రోజుల పాటు టూర్లో ఇంకొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ భేటీ అవుతారని సమాచారం. ఇక రాహుల్ గాంధీని కూడా కలిసే ఛాన్స్ ఉంది. మొత్తంగా చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహాలను రచించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబుతో పాటు తెలంగాణలోనూ మరోవైపు బీజేపీకి చెక్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల తీరును కూడా తెలంగాణ ప్రజల ముందు ఎండగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ టూర్లో కూడా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? రైట్ రజక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత బనకచెర్లను అడ్డుకోవడం ప్రధాన ఎజెండాగా వ్యూహానికి ప్రతి వ్యూహం అనేది రచించినట్లు కూడా తెలుస్తోంది. అయితే గతంలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే దరఖాస్తు చేసుకుందో దానికి సంబంధించి దీనికి అనుమతులు ఇవ్వలేమంటూ కూడా పర్యావరణ శాఖ ఇటీవల ఇటు ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. దానికి సంబంధించి అంటే ఎటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వలేము, ఇప్పట్లో దీన్ని నిర్మించడం కుదరదంటూ కూడా ఒక లేఖను విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం వల్లే ఈ ప్రాజెక్టు ఆగింది అనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రజానికానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్టు కూడా ఇటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని గత ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయి దీని యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం ద్వారా కానీ, ప్రాజెక్టును కట్టడాలు చేపట్టడం ద్వారా కానీ తెలంగాణకు జరిగే నష్టం ఏంటి అనే అంశాలపై ప్రధానంగా
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గత పర్యటన సందర్భంగా వివరించారు. అనుమతులు ఇవ్వద్దంటూ కూడా తెలియజేశారు. అయితే ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా కూడా వ్యవహరిస్తామంటూ హామీ ఇచ్చినట్లుగా కూడా గతంలో తెలుస్తోంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ బనకచర్లను అడ్డుకోవడం ప్రధాన ఎజెండాగా పర్యటన అనేది ఉండబోతోంది. పక్కా ప్లాన్ తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు. టీడీపీ బీజేపీకి చెక్ పెట్టాలని వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలోనూ కూటమికి అడ్డుకట్ట విషయాలు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. సిఆర్ పాటిల్ ఖట్టర్తో సహా మరికొంతమంది కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు పార్టీకి సంబంధించిన అధిష్టాన పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇక ఏపీ సర్కార్ వ్యూహానికి ప్రతి వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్నారు. చంద్రబాబుతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి చెక్ పెట్టాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీల తీరుడు తెలంగాణ ప్రజల ముందు ఎండగడుతూ దోషిగా నిలబెట్టే ప్రయత్నాలైతే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేశారు. ఏపీ నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ ప్రయోజనాలు వివరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఈసారి సీఎం ఢిల్లీ టూరు ప్రధానంగా ఏం జరగబోతుందనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. ఇటు బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఇటు రాజకీయ అంశాలు తెలంగాణలో కూటమిని అడ్డుకోవాలి అంటే టీడీపీ బీజేపీ యొక్క బలాన్ని విచ్ఛిన్నం చేయాలి తెలంగాణలో అనే ఒక యోచనలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి రాజకీయ అంశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా రెండు అంశాలు ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంతో పాటు ఇటు రాజకీయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు కూడా సీఎం రెడ్డి కలవనున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.